వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మంగళగిరి ప్రాంతంలో గల్లీ గల్లీలో ఓ గణనాథుడు ప్రత్యేక పూజలు అందుకుంటూ ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో గతంలో మున్నెన్నడూ లేని విధంగా ప్రతి చిన్న సందులో కూడా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. మంగళగిరి మెయిన్ బజారు, పాత మంగళగిరి, టిట్కో కాలనీ, అదేవిధంగా ఆత్మకూరు, ఎర్రబాలెం, నవలూరు, చిన్నకాకాని, తాడేపల్లి మండలంలోని 5 గ్రామాల్లో పెద్ద సంఖ్యలో విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ప్రాంతంలో ఓ ప్రత్యేకత సంతరించుకుందని చెప్పవచ్చు. మంగళగిరి మెయిన్ బజార్లో ఎల్లుండి సాయంత్రం దాదాపు 2,35 రూపాయల నోట్ల కట్టలతో స్వామివారిని అలంకరణ చేయనున్నారు. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పాత మంగళగిరి ఎన్సీసీ రోడ్డు, అదేవిధంగా సత్తెనపల్లి సుబ్బయ్య బావి సెంటరు, సీతారాంకేల వద్ద ఒక్కొక్క ప్రాంతంలో వినూత్నమైనటువంటి రీతిలో విగ్రహాలు ఏర్పాటు చేశారు. సూపర్లు మాత్రం ఎంతో ఆకట్టుకుంటోంది. మొదటి రోజు కావడంతోనే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. పాత మంగళగిరి సత్తెనపల్లి సుబ్బయ్య బావి సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ బొజ్జ గణపతి విగ్రహం వద్ద ఇది 8వ సంవత్సరం 8వ సంవత్సరం జరుపుకుంటున్నాం గణపతి వేడుకలు. ఈ సంవత్సరం స్వామివారికి నవనారసింహ క్షేత్రాలైన ఉగ్ర నరసింహస్వామి రూపం మేము సెట్టింగ్ వేశాము. దీనికి సహకరించిన భక్తులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే శనివారం రోజు 6వ తారీఖు స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కనక తప్పెట్లు, బిక్కువలు వారిచే బాణసంచా కార్పులు, డీజే సౌండ్ సిస్టంతో స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. అలాగే అదే రోజు సాయంత్రం 4 గంటలకు స్వామివారి 25 కేజీల దివ్య లడ్డూ ప్రసాదం వేలంపాటం జరుగుతుంది. కావున వేలంపాటల ఆసక్తి గల భక్తులు ఉంటే స్వామివారి లడ్డూ ప్రసాదంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ప్రత్యేకత అంటే నరసింహస్వామి ఉగ్రస్తంభం నుంచి వచ్చి హిరణ్యకశిపుణ్ణి చంపిన ఆ సీన్, ఆ సెటప్ని మేము వేసాము. అసలు గతంలో కాదు, ఇంతవరకు ఎక్కడా కూడా నవనారసింహ క్షేత్రాలతో మేము సెట్టింగ్ వేసాం. మంగళగిరిలో కానీ ఎక్కడా కూడా వేయలేదు ఈ సెట్టింగ్. ఇదే ఫస్ట్ టైం. మా కుర్రోళ్ళందరి సహకారంతో బొజ్జ గణపతి యూత్ వారు ఈ సెట్టింగ్ని ఏర్పాటు చేశారు. కావున భక్తులందరూ ఇచ్చేసి స్వామివారిని తిలకరించవలసిందిగా కోరుతున్నాం. కొంచెం వర్షం ప్రభావం సత్తెనపల్లి సుబ్బయ్య బావి సెంటర్లో ఇది 8వ సంవత్సరం అండి. 8వ సంవత్సరం స్వామివారి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के।